హాయ్ అండి. ఈరోజైతే నేను మునంకూర వండుతున్నానండి. మునంకూర చాలా మంచిదండి హెల్త్‌కి. ఈరోజు లేత కూర అయితే మా వారైతే తెచ్చారు. ఇది ఇప్పుడు ఎలా తయారు చేయాలంటే ఫస్ట్‌గా మనం కళాయి పెట్టుకొని ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు, ఎండుమిరపకాయలు వేసేసి బాగా వేపుకోవాలి. ఈ పోపు చక్కగా వేగిన తర్వాత మనము కొద్దిగా పెసరపప్పు ఇందులో వేసుకోవాలి. పెసరపప్పు కూడా మనము కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు ఇది వేయించుకోవాలండి. ఇప్పుడు ఈ పప్పు వేగిన తర్వాత మనము ఇందులో కొద్దిగా వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకోవటం వలన మనకి ఈ పప్పు అనేది చక్కగా ఇందులోనే ఉడికిపోతుందన్నమాట. ఈ పప్పు ఉడికిపోయాక మనము ఆ కూరని అయితే వేసుకోవచ్చు. ఇప్పుడు పప్పు అయితే మనకి ఉడికిందండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనము చక్కగా కడిగి పెట్టుకున్న మునంకూరని ఇందులో చక్కగా వేసేసుకోవాలండి. ఇది క్లీన్ చేయడానికి చాలా టైం పడుతుందండి. మునంకూర నాకైతే చాలా టైం పట్టింది. అలా చేసి నేను ఇప్పుడైతే వంట అయితే నాది స్టార్ట్ అయ్యిందనమాట. ఇప్పుడు మనము మునంకూర మొత్తం వేసుకున్నాక ఇప్పుడు చక్కగా మనము ఇది కలుపుకోవాలండి. ఇందులో చాలా ఐరన్ ఉంటుందండి. మునంకూరలోని విటమిన్స్ ఇంకా ఐరన్ ఎక్కువగా ఉంటుంది. మన హెల్త్కి అయితే చాలా మంచిదండి. ఇప్పుడు ఇందులో కాస్త ఉప్పు వేసుకొని ఇంకాస్త వాటర్ కొద్దిగా వేసుకోవాలి. ఎందుకంటే ఈ ఆకు మనకి కొద్దిగా ఉడకడానికి కొద్దిగా టైం పడుతుందన్నమాట. చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి. మా ఇంట్లో ఎక్కువగా మేమైతే ఈ మునంకూరని అయితే మేము ఎక్కువగా తింటాము. ఇంకా షుగర్ పేషెంట్స్కి అయితే ఇది చాలా మంచిదన్నమాట హెల్త్కి. ఇప్పుడు మనము మూత పెడుతూ ఉంటే మనకి ఈ కూర అనేది కాస్త దగ్గర పడుతుందండి. చూసారు కదా, ఇప్పుడు ఇంకా కాస్త దగ్గరికి వచ్చింది. టేస్టీ మునంకూర పెసరపప్పు ఇగురండి. ఇగురు అంటే మనము ఇంకా పొడి పొడిగా కాకుండా కొద్దిగా ఇలా జారుగా చేసుకున్నామంటే మనం అన్నంలో కలుపుకొని తినడానికి చాలా బాగుంటుందండి. వీడియో కనుక నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.